హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా అన్నము చారుకైతే పెట్టేసినాను లేండి. ఇంకా పొద్దున్నే లేచినాను, ఫ్యాక్టరీ పోవాలని లేచినాను లేండి. ఇంకా వంట అయితే చేసుకుంటున్నాను. ఇంకా సామాన్లు అయితే సర్దుకునేస్తాను. సామాన్లన్నీ కొన్ని ఎక్కువ ఉండే తోమేసినాను నైటు, అందుకే ఇంకా తోమేసి ఇంకా సామాన్లు అయితే సర్దుకుంటాను లేండి. ఇంకా ఈ వీడియోలో అయితే ఒక సర్ప్రైజ్ అయితే ఉంది మా ఇంటి వాళ్ళకి వెళ్ళండి. ఒక సర్ప్రైజ్ అయితే ఉంది, చూడండి. మేము అసలు అనుకోలేదు పోవాలా అనేసి, ఏమో అనుకున్నట్లే పోయిసినాము. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తానండి అబ్బా. ఇంకా వంటకైతే పెట్టినాను లేండి. ఆకుకూర పప్పును అన్నం అయితే చేసినాను. ఇంకా సామాన్లు అయితే సర్దుకుంటున్నాను. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంకా లైక్ కొట్టండి. ఇంకా సామాన్లు అయితే చాలా ఉంది, అన్నీ సర్దేసి ఇంకా బండ్లన్నీ కడుక్కున్నాను నైటే. బండ్లేం కడిగే పని లేదు, సామాన్లన్నీ సర్దేసి ఇంకా పోవాలా, పనికైతే పోవాలా అనుకుంటున్నాను. ఇంకా ఏమైతుందో తెలీదు, కొంచెం నీరసంగా ఉందిలేండి. నిన్న నైటు కొంచెం ఐస్లు ఎక్కువ తిన్నాను, మళ్ళీ జ్యూస్ తాగేసినాను. పడుసుము తగ్గు, రాత్రంతా ఊపిరాడలేదు, ఫుల్ అట్లా అయిపోయింది. ఇంకా నైట్ అంతా నిద్రపోలేదు నేను, అట్లా లేసే ఉన్ని. ఇంకా అప్పుడైతే అయిపోయింది, అదే డబ్బాలకు వేసుకుంటాను. అంటే వేసుకునే ఇక్కడ స్థలం లేదు నాకు, జాగా వంటింట్లో. అందుకే ఏది అయిపోతే అది కొంచెం కొంచెంగా వేసుకొని చేసుకుంటాలేండి. అంటే సరిగా లేదు ఆడ, సామాన్లు చూస్తున్నారు కదా, కొంచెమే ఉండేది ప్లేస్ అయితే. అందుకే కొన్ని డబ్బాలు అయితే పెట్టుకుంటాను. ఇంకా సరుకులన్నీ బాక్స్లో అయితే పెట్టుకొని ఉంటాను. అయిపోయిండే వేసుకుంటాను. ఇంకా ఉప్పు అయితే అయిపోయింది, ఉప్పును కారం పొడి అయితే అయిపోయింది. ఇంకా అవి రెండు అయితే వేసుకుంటాను అండి. ఇంకా అన్నీ వేసుకొనేసి ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి అబ్బా. మేమైతే అసలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము తేవాలా అని అస్సలు కాలేదు. అది అనుకుంటే ఏది అవ్వదు, వెళ్ళిపోవాలా అంతే. ఇంకా అట్లా అనుకుని పోయినాను. ఇంకా చికెన్ చారు అయితే ఉంది, రాఘవేంద్ర అయితే తింటాడులేండి. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, ఇంకా నేనైతే రెడీ అయిపోయినాను ఫ్యాక్టరీకి అయితే. ఇంకా శైలు వాళ్ళు రెడీ అయిపోయినారు. శైలుకి డ్రెస్ అయితే కుట్టించినాము, ఇట్లా వచ్చింది డ్రెస్ అయితే. రిబ్బన్ కూడా గ్రీన్ కలర్. ఇంకా రాఘును రెడీ అయిపోయినాడు. ఇంకా నేనైతే క్యారీ కట్టుకొని పోవాలి ఇప్పుడు. వాళ్ళైతే పోతాను రెడీ అయ్యి, నాకు ఇంకా టైం ఉంది. ఒకసారి ఇప్పటి నుంచి ఇచ్చావు నా తేడానా. బాయ్ రాఘు. ఇంకా రాఘు టిఫిన్ అందరికి తినేసినారు. ఇంకా పోతాను స్కూల్కి అయితే. బాగుంది నీలిఫారం ఇద్దరు. బాయ్ బాయ్ చెప్పరా మమ్మీకి, పడుకో. ఏమి రెడీ అవుతారు. ఏ రాఘు బీగమా ఎత్తుకున్నా తాగేమా, కూలింగ్ పోతే చల్లగా ఉంటుంది. బాయ్. వాడు అన్న బ్యాగ్ ఎత్తుకొని పోలే చూడి, మామూలు బ్యాగ్ ఎత్తుకున్నాడు. సరే బాయ్. థ్యాంక్ యూ. పెడతాను లేపు. బాయ్ మా. పెడతాను. బాయ్ రాఘు. బాయ్ మా. ఏ ఊరికవద్దు, పోయేటప్పుడు కొట్లాడేదే, ఇంట్లో ఉన్నప్పుడు కొట్లాడేదే, ఇదే పని మా ఇంట్లో రోజు. బొమ్మలు పెట్టుకున్నారు. ఇవాళ పొనుకుపోయాక ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్. ఇంకా పిల్లల ముందు చెప్తే బేజారు వేసుకుంటారు వాళ్ళు, మేము ఉండిపోతామంటారు. అందుకే చెప్పలేదు. మా ఇంటి ఫోన్ చేసి చెప్పాలా ఇవాళ ఓ రకంగా ఉంది అనేసి. రాత్రి 3 గంటలకు పనుకున్నాను, ఫుల్ పడుసుము తగ్గు. నిన్న బాగా ఐసు జ్యూస్లు అన్నీ తాగేసినానా, అందుకే అట్లా అయిపోయింది. ఇవన్నీ సర్దేసినాను నిన్న, ఇవన్నీ జ్యువెలర్స్లే.
ఎన్నున్నా ఆస్తి లేదు. దీన్ని ఇంకా గాజులు జోడించి పెట్టినా నిన్న. ఇంకా శైలుకు బట్టలు తెచ్చినాం కదా, ఇవి ఉన్నాయి. ఇవన్నీ ఒక కుట్టేపియాల. ఇంకా దీన్ని ఇంకా గాజులు ఉన్నాయి, దీని నిండా ఉన్నాయి గాజులు అయితే. ఇంకా దీంట్లో నెయిల్ పాలిస్లు అవి ఇవి అన్నీ పెట్టుకున్నా. ఇవన్నీ స్టిక్కర్లు, ఎన్ని ఉన్నాయి స్టిక్కర్ ప్యాకెట్లు. ఏది వాడలే, ఊరికే తెచ్చి పెట్టేది. ఇంకా జ్యువెలరీ చూడండి, ఇదొకటి అన్నీ ఉన్నాయి. రఘు బ్యాగ్ ఎత్తుకోపోలే, అట్లా పోయినాడు. అంటే మా పాత బ్యాగే ఎత్తుకోబోతున్నాడు వాడేమో, ఇంకా కొత్త బ్యాగ్ ఎత్తుకోపోలేదు. హాయ్ ఫ్రెండ్స్, యాలో మనసుకు బాగలేదు, అందుకే గుడికి అయితే వచ్చేసినాయి. మా ఇంటి ఆయనకు ఫోన్ చేసినాయి, పనికొచ్చాక అయితే లేదు నాకు, యాలో బేజారుగా ఉంది అనేసి. ఇంకా గుడికి అయితే తోడుకొని పోయినాడులేండి. రాను గుడికొనే పోయొద్దాము, నీకు అట్లుంటే అవ్వదు అనేసి. ఇంకా గుడికి పోయి చాలా రోజులు అయిపోయింది. మా శివాలయం అయితే బాగా కడతా ఉండారండి గుడి. ఆ పక్క అయితే ఇంకా అంతా క్లీన్ అయినాక చూపిస్తాలేండి. గోపురం అయితే బాగా కడతా ఉండారు, గోపురం అంతాను. ఇంకా మేము అన్ని చుట్టూ తిరిగేసి గుడికి అయితే పూజకి ఇచ్చేస్తామే. ఇంకా నేను మా ఇంటి 5 నిమిషాలు అట్లా కూర్చొని లేయాలి కదా, అందుకనిసే నవగ్రహాలు అయితే నేను చుట్టేసి వచ్చినాను లేండి. ఇంకా మా ఇంటి ఆయన కూర్చొని ఉన్నాడు. ఇంకా అన్ని దేవుళ్ళని చుట్టేసినాయి. ఇంకా అనుకోలేదు ఫ్రెండ్స్, అసలు అట్లే వచ్చేసినాం. గుడికి పోయినాం కదా, ఇంటికి పోయి పూసామని పెట్టేసి రావేంద్రకి హెల్మెట్ కొంచెం కావాల్సి ఉండే పోయింది. ఇంకా ఆడే షాప్ కనిపించే, యాలో నిలబెట్టాలా అనేసి నిలబెట్టేసినాను మా ఇంటి ఆయన ఆడే. ఇంకా టీవీ అయితే రాఘవేంద్ర చాలా రోజుల నుంచి అంటా ఉన్నాడు కొనాలా అనేసి. ఈ పక్క అయితే ఫోటో అయితే పెడతాను చూడండి, మేము తీసుకోండేది సత్య షాపు. ఇంకా ఆ షాప్లో అయితే తీసుకున్నాం, బాగున్నాయి, అన్ని క్వాలిటీలు అన్నీ చాలా బాగున్నాయి. ఇంతకుముందు వేరే దగ్గర కొంటా ఉంటుంది. ఇంకా ఇది కొత్తగా ఏమో ఓపెన్ అయింది, అందుకే కొన్నాం లేండి. ఆడ ఎప్పుడు ఒకే షాప్లో కొంటే బాగుండదు కదా, అందుకనిసే బిల్లు అయితే వేసి ఇచ్చినారు ఆయన. ఇంకా బిల్లు హుషారుగా పెట్టుకున్నాక ఇంకా అయిపోయే వరకు అని చెప్పి అందుకే బిల్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా లైట్లా ఇంకా కంపెనీ వచ్చేసి సోనిక్ అండి టీవీది. ఇంకా ఇదైతే స్టాండ్ కోసం వచ్చేసినాను లేండి. చెప్పినాను కదా టీవీ తీసుకున్నాము, స్టాండ్ కావాలనేసి. మా ఇంటికాడ గోడ అయితే ప్లేస్ లేదు పెట్టేదానికి, గోడకు కొట్టొచ్చు, గోడకు కొట్టే ప్లేస్ లేదు. చూపిస్తాలేండి ఇంటికి పోయిన తర్వాత ఎందుకేమి అనేసి. ఇంకా దేవుంది అయితే చూస్తాను నేను, దేవుంది అయితే ఇంకా అదే ప్లేస్ ఉండదు పెట్టేకి అనేసి దేవుంది చూస్తే. ఇంకా ఇదైతే వచ్చినాను, చెప్పినాను కదా ఫ్రెండ్స్, ఇంకా ఫంక్షన్ ఉంది అనేసి ఇంకా ఎక్కడి నుంచి అయితే వచ్చినాము. ఇంకా పాపకు డ్రెస్ తీసుకున్నాను అని మొన్న చూపిస్తే కదా, ఇంకా డ్రెస్ అయితే పాపకు ఇచ్చేసి అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా పట్టిందిరా బుల్బుల్ పిట్ట అన్నట్టుంది. మేము ఫంక్షన్ గురించి రజా చేస్తే మా ఇంటికి టీవీ వచ్చేసాయి ఈరోజు. ఇంకా అటు చూపిస్తున్నాయి కదా షాప్లో మీకు, అదే బాక్స్ తీసుకుంటానని అనేసి ఇంకా చూపిస్తాను చూడండి. మీకు అటు చూపించింది ఇది, అదే సెలెక్షన్ చేసినాము. ఇదిగోండి ఇట్లా వచ్చింది. ఇది ఇట్లా వచ్చింది. ఇంకా లోపల బీగం తీయాలప్ప, సేమ్ మన బీగం లాగా ఉంది. ఏ ఉల్టా పట్టుకున్నా బీగము అట్లా. రిమోట్ ఏదైనా పెట్టుకోవాలన్నా బాగుంది. ఇంకా టీవీ అయితే చూపిస్తాను ఉండండి. మా ఇంటి ఆయన ఎన్నాళ్ళ నుంచి నా బుర్ర తింటున్నాడు టీవీ 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 అనేసి. ఇంకా టీవీ అయితే వచ్చేసింది. ఇంకా టీవీ అయితే ఇదే. ఎంత పెద్ద కనిపిస్తాము. 60 ఎంత? 60,000. ఇదొక 60,000, అదొక 3,40,000 అంత. ఇంకా మేము అమౌంట్ కట్టింది అయితే ఎంత 4,000 కట్టినాము అమౌంట్ అయితే. 4,000 కట్టినాము. నెల 4,000 కట్టాలా. 15 నెలలు బజాజ్ ఫైనాన్స్ లో తీసుకున్నాను. కానీ వాళ్ళు ఆఫర్ ఉండిందని చెప్పిన తీసుకొచ్చిన. అది అంటే ఇది 80,000 అట్లా పడుతుందంట టీవీ. ఆఫర్ లో ఉంది కాబట్టి 60,000కి ఇచ్చినాము అన్నారు. చాలా పెద్దదండి అసలు. 60 ఇంచుల 55 ఇంచులు అండి ఇది. 55 ఇంచులు ఇది. అయినా చెప్పింది 60 ఇంచులు తీసుకోమని. ఇది 55 ఇంచులు. చూడు కింద. ఇంకా మా రాఘవేంద్ర శైలు వస్తే చూడాలా ఎంత ఖుషి పడిపోతారో. వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి అడుగుతా ఉన్నారు టీవీ టీవీ అని. ఇంకా అందుకే మనము క్యాష్ పెట్టి కొనాలంటే అవ్వదండి, కష్టము కొంచెము. అందుకనిసే క్యాష్ పెట్టి ఏడుకోనేకైతుంది అవ్వదు. అందుకనిసే ఇంకా
ఎట్లున్నా లీవ్లో ఉన్నాం కదా అని. ఇంకా ఫిట్ చేసే అన్న అయితే రేపు వస్తాడంట. ఈరోజు అయితే ఆయన చిత్తూరు నుంచి తిరుపతి నుంచా తిరుపతి నుంచి రావాలంట అన్న. అందుకనేసి ఇంకా రాలేదు. రేపు వస్తానని చెప్పినాడు. ఇంకా నేను ఫ్యాక్టరీలో ఉంటే మా ఇంటి ఆయన వచ్చి బిగించేస్తానులేండి. ఫోన్ కలెక్షన్ మొత్తం ఉంది. ఇంకా నా యూట్యూబ్ అంతా దాంట్లోనే చూసుకుంటాను నేను. ఎట్లుందో ఏమో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా అప్పు అయితే చేసే తీసుకున్నానులేండి, క్యాష్ అయితే కాదు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే ఉంది. పాపకు డ్రెస్ అయితే ఇచ్చేసి వచ్చిన్నాను. ఇంకా భోజనానికి అయితే చెప్పిండ రాంటికి వస్తాను వచ్చేసిన్నాను. మా ఇంటి ఆయన తొడుకొని పోదామని వచ్చినాను. బట్ ఎట్లుందని చూసి చెప్పండి, ఎట్లుందో కామెంట్ పెట్టండి చూద్దాము. మా ఇంటి ఆయనకి వస్తాను కామెంట్ పెట్టండి. పాపం మా ఇంటి ఆయన అడుగుతున్నాడు. ఇంకా కిటికీ అయితే బంద్ చేసేసినామండి. ఇది దారమంతా వేసి కొంచెం కిటికీ బంద్ చేసేసి అలాంటే టీవీ ఫుల్ నిండిపోతుంది. ఇప్పుడు ఇంకా అయ్యలేదు కిటికీ తీసేకి. ఇంక ఇది మొత్తం తీసేస్తే టీవీ ఈడ్ నుంచి ఆట వరకు వస్తుంది. దీని మీద ఏదైనా వేస్తాను దుమ్ము అవుతుంది. పేపర్ అనే బాగా కనపడదు. అవన్నీ వేస్తా. ఏమైనా తీసుకోవాలంటే అవన్నీ తలకాయ నొప్పి. ఇవన్నీ కాదు, దీని మీద పేపర్ వేస్తాను. దీనిపైన కాదు, దీనిపైన ఒక టవల్ ఉండే ఇంట్లో బాగుంది. టీవీ వచ్చేస్తే ఒకటే కరెక్ట్ గా సరిపోతుంది. మా ఇంటానికి ఏం ఖుషీనో టీవీ వచ్చేసిందని. ఇంకా భోజనానికి పోయి వచ్చేస్తాము. బీగం ఉందా? అదే బీగమే. నేను చెప్పలేదా నీకు? చూస్తే వెళ్ళిపో. బీగాలన్నీ ఎత్తి దీంట్లో పెట్టే లాకర్ లోపల. దాంట్లో 4 ఉన్నాయి బీగాలు. మగవాడ వాళ్ళ పాపం ఎప్పుడు చూడు మంచం ఎత్తుతా ఉంటారు. బీగాలన్నీ దీంట్లోనే పెట్టేసి అన్ని దానికి ఒకటే. బీగం ఎంతకేస్తావు? నిదాను ఒకటి బయట పెట్టే. మళ్ళీ లాక్ అయిపోయింది అనుకో, తీసేకవదు. మా పిల్లలు లాక్ చేసినా చేసేస్తారు. బాగుంది లేడీ. కరెక్ట్ గా సరిపోయిందమ్మా. తీసుకుంటే సరిపోతాము. నేనేమనుకోండి అంటే ఇది అదే అన్నం తినే టేబుల్ లాగా వస్తాయి కదా, అది తీసుకుందామని. మా ఇంటి ఆయన ఆ టీవీకి ఇది సెట్ అవ్వదు, ఇదైతే బాగుంటుంది అనేసి ఇంక ఇది తీసుకున్నాం. ఈడ ప్లేస్ లేదండి, చూస్తున్నారు కదా. ఈడేమో దేవుని రూమ్ ఉంటుంది, ఇంకా ఈడేమో వాకులు ఉంటుంది. ఇంకా ఉండేదే మాకు ఇది ప్లేస్. ఇంకెక్కడ పెట్టేక అవ్వదు. ఇంక ఇది తీసేస్తే కరెక్ట్గా కూర్చుంటుంది. ఈడ పిల్లోళ్ళు ఎదురుగా కూర్చొని టీవీ చూసేకి అంతా సరిపోతుంది. అందుకనిసే ఇంకా ఈడ కూకొని ఆరాంగా చూసుకోవచ్చు. ఇంకా మా రావేంద్ర మొక్కం చూడాలా ఎట్లుంటుందో. సాయంత్రం కుర్చీ అయిపోతాడు అసలు వాడు. రాసుకునేకి చూసేకి ఇంకా వాళ్ళకి ఎక్కువ ఉంటాయంట రాసేవి. ఇంకొకటి ఎస్ఎల్సీకి ఫోన్ అడుగుతా ఉంటారు. ఎస్ఎల్సీ అయిపోతే ఫోన్ కొనియాలంట. ఫోటో ఎందుకులేమో వద్దు. సరే బీగం వేసేసినాను ఇల్లు. నేనైతే దాక్కుంటాను పోయి చూద్దాం ఏం చేస్తారో పిల్లోళ్ళు అయితే. వాళ్ళు వచ్చే లోపల నేను బాత్రూంలో అయితే ఉంటాను. టీవీ తెచ్చినాను కదా, చూద్దాం ఎట్లా రియాక్షన్ ఇస్తారో వాళ్ళు. నేను ఆ బచ్చల్లో అయితే దాకా పెట్టుకుంటా. చూద్దాము. ఇంకొచ్చేసే టైం అయిపోయింది. వాళ్ళు మా ఇంటి అయినా బయటకు పోయినారులేండి. చూద్దాం ఏం చేస్తారో. కాస్తా ఉన్నాను వస్తాడేమో అని. ఆడ కనిపిస్తాడు రాఘవేంద్ర అక్కడ. చూద్దాం ఏం చేస్తారో. అందుకే డోర్ బీగా వేసేసి వచ్చి దక్కునేసినాను. మా ఇంటి ఆయన బయట పోయినాడు. చూద్దాం ఏం చేస్తారో. లోపల పోయి మేము రజా వేసిండేది తెలీదు, టీవీ తెచ్చింది తెలీదు, ఏం తెలీదు. చూద్దాము.
ತೆಗಿಯೋದು ಇಲ್ಲ, ನಾವು ತೆಗಿಬಾರ್ದು. ನಾನೆಂಗ ತೆಗಿಯಲ್ಲ. ఎట్లుంది? ఇంత పెద్దదా? ఎప్పుడు ఎట్లుంది? ఇంత ఇదిగా నేను అమ్మి వచ్చింది బాత్రూంలోకి, బాత్రూమ్ లోపల ఆడొచ్చేస్తుందో అని టెన్షన్ అయిపోయింది. ఎప్పుడు బాత్రూంలోకి ఎంట్రీ ఇచ్చేది. నేను చెప్పలేదా ఫ్రెండ్స్, మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని. చెప్పింది మమ్మీ వాళ్ళు ఉన్నారు అని. అంటే ఇంకా తీలేదా? వాళ్ళు బిగించేవాళ్ళు రావాలి రేపు. డాడీ ఎట్లుంది రాఘవేంద్ర? ఎంత చెప్పు? 40, 50. ఎంత? 60. డాడీ ఫుల్ టీవీనే. మొత్తము ఇంత పెద్దదా? రిమోట్ అది చూడు, అన్ని మొత్తం దాని లోపల ఉంది. డాడీ మళ్ళీ పనికి పోయినా ఇదే మీకు సర్ప్రైజ్ చేయాలని డాడీ డాడీ సండే అదంతా ఓపెన్. ఎంత పెద్దది ఇది మా? ఇది నా 6000. అబ్బా, ఇది డమ్స్ స్పీకర్ వస్తుంది దీంతో, సౌండ్ బ్లూటూత్ అన్ని పెట్టుకోవచ్చు. మొత్తం అన్ని అడిగిస్తే తీసుకొచ్చినాను. పాప ఫంక్షన్ ఎట్లుంది? నేను వచ్చి ఏమంటే ఏదైనా కానీ నేను ఎగురుతున్నా వచ్చి వాడేమంటే ఆడ నుంచి ఏమైంది ఏమైంది నేను ఎవరో ఉన్నారేమో అనుకుంటే, మమ్మీ ఉందేమో అనుకుంటే. బిగ్ వేసేసి నేను లోపల ఉంటానారా? మా 15 నిమిషాల కాలు నొప్పి వచ్చేసా. చూడొచ్చు కదా మా అన్న నుంచి. చూస్తే నేను చూసేది బాత్రూమ్ లో పరిగెత్తింది. డాడీ అదే సర్ప్రైజ్ అయ్యి వాళ్ళు ఇద్దరిని అనేసి బయటకు పోయా పాపం. నేనే పంపిస్తే డాడీ బాత్రూమ్ లో ఉండుడంట. నేనైతే ఎగురుతూ ఉంటే వచ్చినంత వాడేమంటే ఏమైంది. ఎట్లుంది? నచ్చిందా? అదే బజార్లోనే షాప్ అంతా తీసేనాను. అదంతా టీవీనే రవీంద్ర, మొత్తం అంత పెద్దగా ఉంది. ఆడ చూస్తే సినిమా హాల్లో ఉన్నట్టుంది. ನಚ್ಚಿಂದ ಮಿಕ್ಕಿ ಸೂಪರ್ ಗುಂದಮ್ಮ ನಾಗೈತೆ ರವೀಂದ್ರ ಹುಷಾರಾಗಿ ನೋಡ್ಕೊಬೇಕು ಇಲ್ಲಿ ನೋಡಿ ಕಿಟಕಿ ಬಂದ್ ಮಾಡ್ಬಿಟ್ಟಿದೀವಿ ಇಲ್ಲ ಕಟ್ಬಿಟ್ಟಿದೀವಿ డోరు ಚೆನ್ನಾಗೈತಾ రిమోట్ దాంట్లో పెట్టండి మీరు పోయేటప్పుడు వెదికే పని ఉండదు ఇంకా నేను అనుకునేది ఎవరు లాక్ వేసినారు ఇట్లా అంటూ ఉంటే ఎవరు వేసినారు అనుకోండి గట్టిగుంది నచ్చిందా టీవీ ఏం నాలుగు నుంచి అడుగుతున్నావు కదా ఇదెంత ఎంత చెప్పు 6000 3:40కి ఇచ్చా 4:40 చెప్పా అదంతా తీసేస్తాము రేపు వాళ్ళు తిరుపతి నుంచి రావాలంట బిగించేవాళ్ళు కంపెనీ వాళ్ళే రావాలంట బీగ్ మేసినావు లాక్తియే వచ్చింది చూడు ఇప్పుడు ఆ ఈడుండే బీగాలు దానికే సరిపోతాండే అందుకే బీగాలు దాంట్లో పెట్టుకో మంచిదే కదా పోతే ఇంకొకటి నచ్చిందా రగ్గు అందుకే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారా అనేసి నేను ఆడైతే పోయి దాక్కున్నాను డాడీని బయటకు పంపించేసి మా రాగు శైలు కోసుకొని తెచ్చినానులేండి వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతాండారు అడిగినావా లేరా రాగు ఎన్నిసార్లు అడిగినా 5-6 నెలల నుంచి అడుగుతాను నచ్చిందా బిగిస్తే ఏమంటావో రేపు మీరు 4 కొంచెం తెల్లకి బిగిచ్చేసి ఉంటాడు ఆయన వచ్చి మీరు పోరా రేపు పోతాను నేను మళ్ళీ అయినోళ్ళు వచ్చి తిరుపతి నుంచి బిగిచ్చేసి డాడీకి ఫోన్ చేస్తారు వచ్చి బిగిచ్చేసి పోతారు వాళ్ళు నచ్చిందా మా రావేంద్ర ఖుషి అయిపోయింది ఇంకా ఎస్ఎల్సికి ఒక ఫోన్ కొనిచ్చేస్తే ఇంకా కరెన్సీ వేయించే పని ఉంది ఆడ ఏమైనా పెట్టుకుందాంలే లేపో బట్టలు మార్చుకోపో అట్లే ఉండవు ఇంక రేపు బిగిస్తాంలే మీరే చూసేది ఇంకేం మేము పొద్దున పోతే రాత్రి వస్తాం
టీవీ అది ఓపెన్ చేయకూడదు అని చెప్తున్నారు వాళ్ళు. అది ఏమైనా డ్యామేజ్ ఉంటే అది ఎత్తుకొని పోయి వేరేది ఇస్తారు. మళ్ళీ తీసేస్తాం ఇదంతా. డిస్ స్పీకరా? స్పీకర్ అది ఆ టీవీ నేను చూస్తాను. ఎత్తి పెడతాము ఎప్పుడన్నా అన్నకి కంప్యూటర్ ఏదైనా పని చేసుకునే కదా. అది అంటే కంప్యూటర్ ఇట్లా వస్తే తెచ్చేది దానికి సంవత్సరాలు మాత్రం ఉండి వెళ్ళిపోతాను పాప కదా. ఇన్ని సంవత్సరాలు పని చేస్తాం. 10 పైన అయ్యా తీసుకొని. నీ పెళ్లి కన్నా ముందు కదా. ఎత్తు నీ పెళ్లి